మొదటగా ఒక డిస్క్లైమర్. నేను ఇప్పుడు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే అనమాట. నేనిక్కడ ఎటువంటి బ్రాండ్‌ని డిఫేమ్ చేయట్లేదు. అలాగని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నా జర్నీలో, నా లైఫ్‌లో నేను నోటీస్ చేసిన ఇష్యూసే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇక స్టోరీ పరంగా వచ్చినట్లయితే డిసెంబర్ 31, 2025 అనమాట. ఈ సామ్‌సంగ్ S25 FE మొబైల్ ఫోన్‌ని నేను సంగీత మొబైల్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి అయితే పర్చేస్ చేశాను. పేమెంట్ అయితే నేను ఆన్‌లైన్‌లో పే చేశాను. అండ్ దాంట్లో మనకి 30 మినిట్స్ డెలివరీ ఆప్షన్ కూడా అయితే ఉందనమాట. ఒకవేళ మీరు సిటీలో ఉన్నట్లయితే. సో, మనం పేమెంట్ చేసిన వెంటనే 30 మినిట్స్‌లో మొబైల్ అయితే డెలివరీ అయితే అయిపోతుంది. నేను ఈవెన్ ఆ టైంలో ఒక షార్ట్ ఫార్మ్ వీడియో కూడా అయితే అప్‌లోడ్ చేశాను. సో, మొబైల్ ఫోన్ మనకి టైమ్ టు టైమ్ డెలివరీ అయింది. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. బాక్స్ కూడా ప్రాపర్ సీల్స్ అన్నీ అయితే కరెక్ట్‌గా వచ్చాయన్నమాట. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. నేను ఈవెన్ అన్బాక్సింగ్ వీడియో చేసిన తర్వాత చాలా బోల్డ్ అని రివ్యూ వీడియోస్ కూడా అయితే చేశాను ఈ మొబైల్ ఫోన్ మీద. కానీ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడొచ్చిందంటే ఈ మొబైల్ ఫోన్ వారంటీ మీద. ఇదొక ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్ అనమాట గైస్. అంటే 12 మంత్స్ వారంటీ అయితే కాదు. 12 మంత్స్ కంటే తక్కువ వారంటీ అయితే ఉంది ఈ మొబైల్ ఫోన్‌కి. యెస్, మీరు వింది నిజమే. ఇలాంటివి థింగ్స్ జరుగుతూనే ఉంటాయి ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌లో. ఇకపోతే మీరు అడగొచ్చు బాక్స్ చెక్ చేసుకోవాలి కదా అది ఇది అని. గైస్, నేనైతే బాక్స్ చెక్ చేశాను. అండ్ ఈవెన్ నేను సీల్స్ కూడా కెమెరా ఆన్ చేసిన తర్వాతే నేను బ్రేక్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను మొబైల్ ఫోన్‌ని అన్బాక్స్ చేసిన వెంటనే వారంటీ అయితే చెక్ చేయలేదనమాట. నేను అనుకున్నాను అంటే ట్రస్టెడే కదా ఏముందిలే ఏంటని చెప్పని. బట్ ఎందుకో అనిపించింది కొన్ని రోజుల తర్వాత చెక్ చేశాను. సో, మొబైల్ ఫోన్ 31st అయితే డెలివరీ అయింది. నేను అన్బాక్సింగ్ వీడియో అవన్నీ అయితే రికార్డ్ చేసుకున్నాను. తర్వాత జనవరి 4th వచ్చేసి నేను మెయిల్ అయితే చేశాను టీమ్‌కి అనమాట. నాకు అదే రోజు తెలిసింది ఈ మొబైల్ ఫోన్ ప్రీ యాక్టివేటెడ్ అని చెప్పని. నేను వాళ్ళకి షేర్ చేశాను ఈ మొబైల్ ఫోన్ 12 మంత్స్ వారంటీకి అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇంకా తక్కువే ఉంది. మొబైల్ ఫోన్ నా చేతికి రాకముందే యాక్టివేట్ అయితే అయ్యిందనమాట. సో, వాళ్ళకైతే మెయిల్ చేశాను. అండ్ ఈవెన్ స్క్రీన్ షాట్ కూడా అయితే షేర్ చేశాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మెయిల్ అన్నీ కూడా. సో దట్ వాళ్ళకి బాగా అర్థమవుతుందని చెప్పి అలా షేర్ చేశాను అనమాట. నాకు తర్వాత రోజు వచ్చేసి వాళ్ళ నుంచి మెయిల్ అయితే వచ్చింది, ఒక రిప్లై మెయిల్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఏం చెప్పారు ఏంటని చెప్పని. అండ్ ఇది చూసుకున్నట్లయితే వాళ్ళ సైడ్ నుంచి మన సైడ్ నుంచి కరెక్టే అనమాట. సో, ఇదే నా ఇష్యూ కూడా ఎగ్జాక్ట్‌గా వాళ్ళైతే నోటీస్ అయితే చేశారు. సో, నేనైతే కొన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట. సో, వాళ్ళ నుంచి మళ్ళీ రిప్లై బ్యాక్ వస్తుందని చెప్పని వాళ్ళు చెప్పిన విధంగానే. సో, ఒక పాజిటివ్ హోప్‌తో అయితే ఉన్నాను. బట్ నాకు ఎటువంటి మెయిల్ అయితే రాలేదు వాళ్ళ నుంచి. తర్వాత నేను కొన్ని వారాలు వెయిట్ చేశాను. ఆ వారాలు వచ్చేసి ఒక 1 మంత్ అయితే అయిపోయిందనమాట. సో, 1 మంత్ తర్వాత నేను మళ్ళీ మెయిల్ అయితే చేశాను వాళ్ళకి. అసలు ఏమైంది? ఏంటి అప్డేట్? నాకేం మెయిల్ రాలేదని చెప్పని. గెస్ వాట్? మళ్ళీ అయితే వాళ్ళు ఎటువంటి రిప్లై అయితే ఇవ్వలేదనమాట. నా మెయిల్ చూసుంటారు బట్ రిప్లై అయితే ఇవ్వలేదు. సో, నేనైతే ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేశాను. చూద్దాం ఏమైనా రిప్లై వస్తుందని చెప్పని. ఆ రోజులు కూడా మళ్ళీ వారాలుగా టర్న్ అయిపోయినాయి. వారాలు మళ్ళీ ఒక 1 మంత్ అయితే అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ మెయిల్ అయితే యాడ్ చేశాను. బట్ ఇక్కడ కొంచెం కాంటెక్స్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. మీరు గనక ఈ ఇష్యూని వితిన్ 7 డేస్‌లో అడ్రెస్ చేయకపోతే నేను ఒక యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి కూడా నేను ఆ మెయిల్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. గెస్ వాట్? ఇప్పుడైతే రిప్లై అయితే వచ్చింది 7 డేస్‌కి. కరెక్ట్‌గా 7th డే రోజైతే నాకు రిప్లై అయితే వచ్చింది. తర్వాత రిప్లై మెయిల్‌లో వీళ్ళు ఏం మ్యాటర్ పెట్టారంటే, సో, మీ ఇష్యూ మాకు అర్థమైంది. కానీ ఈ ఇష్యూ మీరు రీసాల్వ్ చేసుకోవాలంటే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కి అయితే వెళ్ళి, అంటే సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పారు. దాంతో పాటుగా నేనైతే నా ఇన్వాయిస్‌ని అయితే క్యారీ చేయమని అయితే చెప్పారు. సో దట్ వాళ్ళు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పని. ఈ మెయిల్ చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా దీనికోసం ఇన్ని నెలలు వెయిట్ చేశారని చెప్పని. ఒకవేళ ఈ ఇష్యూ ఉన్నట్లయితే వీళ్ళు స్టార్టింగ్‌లోనే చెప్పేస్తే సెట్ అయిపోయేది. బట్ వీళ్ళు చెప్పలేదు అలా. ఇన్ని మంత్స్ వెయిట్ చేసి నేను మళ్ళీ ఫాలో అప్ మెయిల్స్ పెట్టడం, మళ్ళీ వాళ్ళు ఏం రిప్లై ఇవ్వకపోవడం, మళ్ళీ నేను పెట్టడం, మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వడం. ఇక్కడే నాకు తెలిసి ఒక 2-3 మంత్స్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, తర్వాత నేను వీళ్ళకైతే ఏం మెయిల్ అయితే చేయలేదనమాట. నేను నాకు చెప్పుకున్నాను, ఓకే, లెట్ ఇట్ బీ. ఇది ఇష్యూని ఇలా అయితే వదిలేది కాదు. మనం ఆన్‌లైన్‌లో ఏదో ఒక వీడియో చేసి పెట్టాల్సిందే. సో దట్ ఎవరైనా కొంటున్నా కూడా వాళ్ళకి అంటే ఈ సంగీత మొబైల్ స్టోర్స్ నుంచి వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుందని చెప్పని. ఇక్కడ మెయిన్ నా ప్రాబ్లమ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇదొక ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్. సెకండ్ థింగ్, వీళ్ళకి మెయిల్ పెట్టాను. వీళ్ళు ఏమైనా ప్రాపర్ సొల్యూషన్‌తో వస్తారని చెప్పి అనుకున్నాను. బట్ ఎటువంటి సొల్యూషన్ అయితే లేదు. చేతులు ఎత్తేసి మీరే సర్వీస్ సెంటర్‌కి వెళ్ళండి, మీరే ఆ ఇన్వాయిస్‌ని క్యారీ చేసుకొని వెళ్ళండి, అక్కడ వాళ్ళే చెప్తారన్నారు. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ డిజిటల్ ఎరాలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఏది చేసినా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో ఒక చోట స్టోర్ అయ్యి ఉంటుంది పక్కాగా. అది మన మొబైల్ అయినా సరే, లేకుంటే అవతలి వారి సిస్టమ్‌లో అయినా సరే. ఈ సంగీత ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఏంటంటే మనం పర్చేస్ చేసాం కాబట్టి వాళ్ళ దగ్గర మన ఇన్వాయిస్ ఉంటుంది. బికాస్ ఇన్వాయిస్ వాళ్ళే జనరేట్ చేసి మనకి ఇస్తారు కాబట్టి. ఇకపోతే నేను పర్చేస్ చేసిన డీటెయిల్స్ మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఈవెన్ నా మొబైల్ నెంబర్‌తో సహా. కానీ వీళ్ళైతే ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి, అరే మన కస్టమరే కదా, మన కస్టమర్‌కి కొంచెం ప్రాబ్లమ్ ఉంది, ఇట్లా ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్ వచ్చింది, మనం సాల్వ్ చేద్దాం అని చెప్పి ఏమైతే లేదు. మొత్తం కస్టమర్‌కే చెప్పేయడం, మీరే వెళ్ళండి, మీరే సాల్వ్ చేసుకోండి, మేము జస్ట్ గైడ్ చేస్తాం అంతే అని. మరెందుకు మీ దగ్గర నుంచి మొబైల్ కొనుక్కోవాలి? అసలు ఏంటి యూజ్? సో, ఇన్ని రికార్డ్స్, ఇంత డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా వీళ్ళ నుంచి ఎటువంటి సొల్యూషన్ అయితే లేదనమాట గైస్. సో, ఇదనమాట నా స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు కొన్ని క్వెషన్స్ అయితే రైజ్ అవ్వచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, అసలు మనం గనక ఈ సంగీత మొబైల్ స్టోర్ నుంచి మొబైల్ కొంటున్నాము అంటే అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే,
ఇలా ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్స్ వస్తాయా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి నో గైస్, నాకైతే తెలియదు. ఒక మొబైల్ ఫోన్ వచ్చిందని చెప్పని అన్ని మొబైల్ ఫోన్స్ అలా ఉంటాయని చెప్పలేం. అలా అని చెప్పని అన్ని మొబైల్ ఫోన్స్ పర్ఫెక్ట్గా 12 months వ్యారంటీతో వస్తాయని కూడా అయితే చెప్పలేం. బెస్ట్ నేను ఎగ్జాంపుల్, నా మొబైల్ ఫోనే 12 months వ్యారంటీతో అయితే రాలేదన్నమాట. బట్ ఎస్, ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మీ మొబైల్ ఫోన్ ప్రీ యాక్టివేట్ అయ్యి రావడానికి, ఈవెన్ మీరు సంగీత ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్స్లో కొంటున్నా సరే. ఇప్పుడు వచ్చి ఇంకో క్వశ్చన్ వచ్చేసి, అసలు ఒకవేళ మీకు గనక ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్ వచ్చినట్లయితే స్టోర్లో పర్చేస్ చేసినా లేకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసినా ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఆన్లైన్ మాత్రం కొనకడం అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ కొన్నారంటే నాలాగా మెయిల్ అయితే పెట్టండి, వాళ్ళు ఇది అదే చెప్తూ ఉంటారు. సో మొత్తానికైతే మీరే వెళ్ళి మీరే సాల్వ్ చేసుకోవాల్సిందనమాట ఆన్లైన్లో కొన్నట్లయితే. ఇక ఆఫ్లైన్ అంటారా, ఈవెన్ ఆన్లైన్లో కొన్నా కూడా మీరు ఏంటంటే నియర్ బై స్టోర్కి అయితే వెళ్ళి వాళ్ళకి ఇలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఇట్లా సంగీతాలో కొన్నాను, ఇది నా బిల్ పేపర్ అంతా కూడా అని చెప్పి. సో మేబీ వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇవ్వడానికి హెల్ప్ చేయొచ్చేమో. నేనైతే వెళ్ళలేదు, బట్ చేయొచ్చేమో. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు కనుక ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్లో కొంటున్నారంటే కొనే ముందర మీరు ఎవరైతే ఆ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో అక్కడ మొబైల్ చూపించేది అంతా చెప్తుంటారు కదా వాళ్ళు, సో వాళ్ళకైతే మీరు చెప్పండి, నేను ఈ మొబైల్ ఫోన్ని కొనే ముందరగా దీని యొక్క వ్యారంటీ అయితే చెక్ చేయాలని చెప్పని. సో 12 months వ్యారంటీ ఉంటేనే నేను మొబైల్ ఫోన్ తీసుకుంటాను. కొన్ని మొబైల్స్ ఏంటంటే అలా కాకుండా యాక్టివేట్ అయిన తర్వాతే మనకి ఆ మొబైల్ ఫోన్ అయితే అంటే చూపిస్తుంది అనమాట వెబ్సైట్స్లో. సో అలాంటప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే, సరే నేను మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తాను, సో 12 months వ్యారంటీ కనుక లేకపోతే మీరు నాకు మళ్ళీ ఒక ఫ్రెష్ మొబైల్ ఫోన్ ఇవ్వాలని చెప్పండి. సో చాలామంది ఒప్పుకుంటారు, చాలామంది ఒప్పుకోరు. అది మీ యొక్క చాయిస్ అనమాట. అక్కడే మీరు కొనాలా వద్దని చెప్పి డిసైడ్ అయితే అయిపోవచ్చు మొబైల్ ఫోన్ ఆ స్టోర్లో. సో ఒకవేళ ఒప్పుకున్నారంటే మీరు ఒక వీడియో ప్రూఫ్ లాగా అయితే రికార్డ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. మొహమాట అయితే పడకండి, ఎందుకంటే మీ డబ్బులు పెడుతున్నారు కాబట్టి. సో మీరు కొన్న తర్వాత అదొక డిజిటల్ ప్రూఫ్ కూడా ఉంటుందన్నమాట, సో దట్ మీరు మళ్ళీ బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో డిజిటల్ ప్రూఫ్ అనమాట. మనం ఏదైనా మాటలతో ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అది అసలు ప్రూఫే కాదు, నేను ఎప్పుడు చెప్పినా అని చెప్పి ప్లేట్ మారుస్తారనమాట. సో వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అంటేనే మొబైల్ ఫోన్ అయితే తీసుకోండి. ఇది ఒక సేఫెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను నన్ను అడిగినట్లయితే. ఇక ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్ ఇష్యూ అనేది ఓన్లీ సంగీత మొబైల్స్లోనైనా లేకుంటే వేరే ఎక్కడ కొన్నా కూడా ఉందా అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి నో గైస్, సంగీత మొబైల్స్ అనే కాదు, వేరే అన్ని చోట్ల కూడా అయితే ఉందన్నమాట. ఈవెన్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసినా కూడా మనకి డిఫరెంట్ సెల్లర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా మనకి ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ ఫోన్స్ అయితే సేల్ చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేస్తున్నాను అని చెప్పని. నేను అసలు ఏం ఆలోచించకుండా వీడియో పోస్ట్ చేద్దాం అని చెప్పి అనుకోలేదన్నమాట. వెయిట్ చేసి తర్వాత పోస్ట్ చేద్దాం అని చెప్పి ఈ నెల ఆగిన తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను. సో యా, డిఫరెంట్ ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఈ ఇష్యూ అయితే ఉందన్నమాట. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, అసలు నేను ఒకవేళ నెక్స్ట్ మొబైల్ ఫోన్ కొనాలి అంటే సంగీత ఆన్లైన్ స్టోర్స్ నుంచి మొబైల్ ఫోన్ కొంటానా అంటే దీనికి స్ట్రైట్ ఆన్సర్ నో గైస్. ఈవెన్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరికైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నాకు ఫస్ట్ ఇంప్రెషనే చాలా బ్యాడ్గా అయితే ఉంది కాబట్టి నేను నో మ్యాటర్ వాట్ వాళ్ళు ఎంత, ఇప్పుడు మేబీ ఈ వీడియో తర్వాత వాళ్ళు మెయిల్ చేయొచ్చు లేకుంటే వాళ్ళు ఏదైనా అప్రోచ్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఆ బ్యాడ్ మార్క్ అయితే ఉండిపోతుంది అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు కనుక ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని వచ్చినట్లయితే ఇట్స్ గుడ్. అంటే మనకి అనిపిస్తుంది కదా, ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రీ యాక్టివేటెడ్ అయ్యి వచ్చింది కాబట్టి మనం స్టోర్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి. సో స్టోర్ వాళ్ళని మనం హెల్ప్ చేసినట్లయితే దాని ఇష్యూని సాల్వ్ చేయడానికి అక్కడ మనం హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ, ఈవెన్ కస్టమర్స్ మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ మొబైల్ కొనొచ్చు. అండ్ ఈవెన్ నేను రికమెండ్ చేసేవాడిని కూడా, అంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, సంగీత మొబైల్ ఫోన్స్లో మీకు ఈ ఇష్యూస్ అయితే సాల్వ్ చేస్తారని చెప్పని. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు వీళ్ళు మళ్ళీ ఏం చేసినా కూడా నాకైతే లేదనమాట ఈ మొబైల్ స్టోర్స్ మీద. సో నేనైతే ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేసాను. ఒకవేళ మీరు ఆన్లైన్లో కొంటున్నారు అంటే మొబైల్ ఫోన్ ప్రీ యాక్టివేటెడ్ వచ్చినట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటని చెప్పని. సో ఇక్కడ రిలేటెడ్ వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సో దట్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ ఎవరైనా మొబైల్ ఫోన్ ఆఫ్లైన్ స్టోర్స్లోనే కొనాలనుకుంటున్నారు అండ్ ఈవెన్ ఆన్లైన్ అయినా సరే. సో కొన్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గైస్, మీరు ఒక వీడియో రికార్డ్ చేసుకొని సీల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత వారంటీ చెక్ చేసుకోండి. వితిన్ 1 day ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు రేస్ చేసినట్లయితే సాల్వ్ అవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ 1 week 2 weeks తర్వాత చెక్ చేసి చెప్తున్నారు అంటే మనకి రిటర్న్ విండో కూడా, అంటే రీప్లేస్మెంట్ విండో కూడా మనకి 7 days అలా ఉంటుంది మొబైల్ ఫోన్స్కి ఆన్లైన్ స్టోర్స్లో కూడా. సో యా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై అండ్ టేక్ కేర్.